హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు అబ్బాయి ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ. ఈ వ్లాగ్లో వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసింటారు కదా, మా డాడీ ఒక మొక్కు మొక్కున్నాడు అన్నాను కదా, ఆ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కోడి పుంజు అయితే మాకు తెలిసిన వాళ్ళకైతే మా డాడీ వాళ్ళు ఇచ్చి పెంచమని చెప్పారనమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గర పెంచేందుకు స్థలం ఎక్కువ ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళు పెంచారనమాట. అప్పటి నుంచి అనుకుంటూ ఇంకా ఇప్పుడైతే ఖాళీ కుదిరే లోపల ఇప్పుడైతే వెళ్ళామన్నమాట గుడికి మొక్కు తీర్చుకోవడానికి. ఈ పుంజు వచ్చేసి మా డాడీ వాళ్ళు ఇంకా దేవుడి కాడికి వెళ్ళే ముందు రోజు అయితే తీసుకొచ్చాడనమాట. దీనికి ఇది కొత్త ప్లేస్ అవ్వడం వల్ల ఎట్లో చూస్తూ ఉంది, ఎక్కడో కొత్తగా వచ్చానని అనిపించినట్టుంది. అందుకే అది మధ్యాహ్నం వరకు అయితే అంత దిక్కులు చూస్తూ ఉంది. చూస్తున్నారు కదా, నేను రైస్ వేసినా కానీ అది తినలేదనమాట, అట్టే దిక్కులు చూస్తూ ఉండింది. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే తినడం అయితే స్టార్ట్ చేసింది. నాకైతే చాలా రోజుల తర్వాత కోడులను చూసే లోపల దాన్నే చూస్తూ ఉన్నానమాట. అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడు ఏం చేస్తుందా, అటు తిరిగిదా ఇటు తిరిగినా అంత కామెడీగా ఉంది. దీన్ని చూస్తూనే ఉన్నానమాట ఆ రోజంతా. అండ్ అసలు లిటరల్లీ చెప్పాలంటే ఇదైతే అసలు కూర్చొని కూడా కూర్చోలేదన్నమాట. వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, గుడికి వెళ్ళే రోజు. ఇంకా మార్నింగ్ 3:30కి అలా లేసేసి అందరం అయితే రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 4 అట్లా అయిందనమాట. ఇంకా బస్సు అయితే ఒకటే బస్సు ఉంది. మేమైతే నెల్లూరు నుంచి గూడూరుకి వెళ్ళి గూడూరు నుంచి కనుపూరుకి అయితే వెళ్ళామన్నమాట. గూడూరు దగ్గర ఓన్లీ ఒక బస్సే ఉందన్నమాట. మార్నింగ్ 7:30కి మాత్రమే ఉంది. ఇంకా ఎట్లాగో అదైతే ఖచ్చితంగా క్యాచ్ చేసామన్నమాట. మాకు తెలియకుండానే ఆ టైం అయితే ఉండిందనమాట. ఇంకా ఈరోజైతే సండే కాబట్టి ఎక్కువ మంది ఉండరు అనుకొని వెళ్ళామన్నమాట. కాకపోతే ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట, చాలామంది అయితే ఉన్నారు. అందరూ అట్లే అనుకొని వచ్చినట్టున్నారు, ఎవరు ఉండరు కదా సండేస్ అని చెప్పి వచ్చినట్టున్నారు. అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఇంకా మేము ఆడికి వెళ్ళిన వెంటనే ఇంకా పొయ్యి అలా కట్ల పొయ్యి అవన్నీ సెట్ చేసుకొని త్వరగా అయితే పొంగలి వండడానికి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారనమాట. ఒక పక్కనేమో నాకేమో కోడిని ఇచ్చేసి వాళ్ళేమో అన్నీ సర్దుకుంటా ఉన్నాడనమాట. నేను మాత్రం ఈ కోడినే చూసుకుంటా ఉన్నాను. ఇక్కడ మా అక్క వచ్చేసి బొట్లు అవి పెడతా ఉంది పొంగల్ వండడానికి. అంటే ఫస్ట్ పొంగల్ వండి తర్వాత కోడిని అయితే తీసుకెళ్తామన్నమాట. కాబట్టి ఇక్కడైతే పొంగల్ ప్రిపేర్ అయిపోతూ ఉంది. బ్యాచ్ వాళ్ళు పొద్దున్నే వచ్చినట్టున్నారు. అప్పటికే ఇంకా అన్నీ వండేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా మాదైతే ఇంకా కుక్ అవుతానే ఉందన్నమాట. పొంగలి కట్ల పొయ్యి కాబట్టి కొంచెం లేట్గా ఉడుకుతూ ఉంది. అండ్ ఒక పక్కనేమో మా అమ్మ పొంగల్ వండుతూ ఉంది, నేనేమో ఇంకో పక్కన కోడిని చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ఉన్నానన్నమాట. చూశారు కదా ఈ కోడి ఎట్లా కూర్చొని ఉందో, పాపం నిలబడడానికి కూడా లేనట్టుంది పాపం దానికి ఓపిక. ఇంకా పొంగల్ ప్రిపేర్ అయిపోగానే ఇంకా మా అక్క అయితే దాన్ని తీసుకొని అయితే ఇంకా ప్రదక్షిణ చేసేసామన్నమాట అమ్మవారి చుట్టూ. ఈ అమ్మవారు వచ్చేసి మీ అందరికి చాలా బాగా తెలిసి ఉంటుంది, ముత్యాల అమ్మవారు అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా చాలా మంది అయితే ఉన్నారని చెప్పి. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అందరూ అలాగే పొంగల్ వండుకొని వాళ్ళు మేకనైతే మేకని, కోడైతే కోడి, కొంతమంది అయితే ఉట్టి పొంగలే వండుకున్నారనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే పాపం మా అక్కకి కాళ్ళు తల కూడా మండిపోతున్నట్టుంది. ఎందుకంటే ఎండకేమో కాళ్ళు కాలుతున్నాయి, ఇంకో పక్కన వచ్చేసి పొంగలేమో వేడిగా ఉంది కాబట్టి. అండ్ చెప్పాను కదా నేను, మేమే ఎక్కడికి వెళ్ళినా కానీ అప్పటికే రద్దీ పెరిగిపోయింది. అప్పటి వరకు మేము పొంగల్ వండుతున్నాం కదా, అప్పుడైతే క్యూయే లేదు దర్శనానికి. మేము ఎప్పుడైతే పొంగల్ ప్రిపేర్ అయిపోయిందో ప్రదక్షిణలు చేసి వెళ్ళేసరికి అప్పటికే క్యూ అయితే పెరిగిపోయిందనమాట. అప్పటి వరకు అసలు క్యూయే లేదు. అందుకే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలా జరుగుతుందంటాను, ఎప్పుడైనా అంతేను. మాకు దర్శనం పూర్తయ్యేసరికి 11:30 అట్లయితే అయిందనమాట. అండ్ ఇంకా బయటకు వచ్చిన వెంటనే చూసేసరికి మన కోడి కాస్త జీవి కాస్త ప్రిపేర్ అయిపోయిందనమాట వండుకోవడానికి. అండ్ ఇంకా పొంగల్ అయిపోయింది కాబట్టి ప్రసాదం తినేసి ఇంకా నేను మా అక్క ఏమో ఇక్కడ ఆనియన్స్ టమాటాస్ అవి కట్ చేస్తూ ఉంది. ఇంకా మా డాడీ వాళ్ళేమో రైస్ అవి వండుతూ ఉన్నారు. నాకేమో ఉట్టి ఎండ కాబట్టి తలేమో మండిపోతూ ఉంది. వీళ్ళు ఒక పక్కనేమో వంట చేస్తూ ఉంటే నేనేమో నిద్రపోతున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకు ముందు వరకు మీరు చూసిన కోడి ఇప్పుడైతే నా ప్లేట్లో కూరలాగా అయిపోయింది. చాలా బాగా అయితే మా అమ్మ చేసిందనమాట. దట్స్ ద వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.